కాంగ్రెస్ లో తలెత్తిన అంతర్గత విభేదాలు ముదిరిపాకాన పడటంతో ఒకరిద్దరు నాయకులపై వేటుపడే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మితా పటేల్ సీఎం రేవంత్ రెడ్డిని కేంద్రంగా చేసుకుని చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆమె వ్యాఖ్యలను పీసీసీ, ఏఐసీసీ తీవ్రంగా పరిగణిస్తున్నాయి. ఇప్పటికే కొండా సురేఖకు షోకాజ్ నోటీసు ఇచ్చి వివరణ కోరిన పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఈ వ్యవహారాన్ని మరోసారి పరిశీలించే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ లో కొంతకాలంగా కొనసాగుతున్న అంతర్గత విభేదాలు తాజాగా మరోసారి తెరపైకొచ్చాయి. ముఖ్యంగా పార్టీ నేతలు బహిరంగంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం రాష్ట్ర నాయకత్వానికి తలనొప్పిగా మారింది. ఇటీవల మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, మంత్రి కొండా సురేఖకు సంబంధించిన వివాదాలు పార్టీ అంతర్గత వ్యవహారాలపై బహిరంగ చర్చకు దారితీశాయి. అదేవిధంగా మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలు తాజా వివాదానికి దారితీశాయి. పరకాల నియోజకవర్గ రాజకీయాల్ని కేంద్రంగా చేసుకుని సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ లో కలకలం రేపాయి. సీఎం రేవంత్ రెడ్డి పరకాల నియోజకవర్గం నుంచి మరోసారి రేవూరి ప్రకాష్ రెడ్డికే టికెట్ ఇస్తామని ప్రకటించడంపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనికి తోడు ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేయడంతో వివాదం మరింత ముదిరింది. ఇక్కడే కాంగ్రెస్ లో అసలు ప్రశ్న మొదలైంది. మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ కు పార్టీ సభ్యత్వముందా? పార్టీ పదవిలో ఉన్నారా? పార్టీ అధికారిక హోదాలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారా అని పార్టీ వర్గంలో ఇదే చర్చ జరుగుతోంది. మంత్రి కొండా సురేఖ జన్మదిన వేడుకల సందర్భంగా ఆమె కుమార్తె చేసిన వ్యాఖ్యలు కావడంతో వాటి రాజకీయ ప్రభావం మాత్రం నేరుగా మంత్రి సురేఖపైనే పడినట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే సుస్మిత చేసిన వ్యాఖ్యలకు తనకు సంబంధం లేదని, తన కుమార్తె చేసిన వ్యాఖ్యలకు తాను బాధ్యత వహించాల్సిన అవసరం లేదన్నట్లుగా మంత్రి సురేఖ తన వైఖరిని స్పష్టం చేశారు. అయితే ఇప్పటికే మంత్రి కొండా సురేఖకు పీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసు జారీ చేసి వివరణ కోరింది. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి నేతృత్వంలో పార్టీ నియమావళిని ఉల్లంఘించిన నేతల వ్యవహారాల్ని సభ్యులు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలకు నోటీసులు జారీ కావడం, ఎల్బీనగర్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జక్కిడి ప్రభాకర్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం, రాష్ట్ర కాంగ్రెస్ లో క్రమశిక్షణ అంశాన్ని అధిష్టానం ఎంత సీరియస్ గా తీసుకుంటోందో స్పష్టం చేస్తోంది. అయినా బహిరంగ విమర్శలకు ఫుల్ స్టాప్ పడకపోవడం ఇప్పుడు పార్టీ నాయకత్వాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. అదే సమయంలో మంత్రి కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ 20 మందికి పైగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒకేసారి మీడియా ముందుకొచ్చారు. సీనియర్ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు వ్యక్తిగత విమర్శలు చేసుకోవడం వల్ల పార్టీకి నష్టం జరుగుతోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు కొండా సురేఖ వ్యవహారంపై రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వంతో పాటు ఏఐసీసీ కూడా తీవ్రంగా పరిగణించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యల్ని హిందీ, ఇంగ్లీషు భాషల్లోకి అనువదించి ఏఐసీసీకి పంపినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కూడా రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఏఐసీసీకి నివేదిక ఇచ్చినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 23న హైదరాబాద్ కు తిరిగి రానున్నందున ఆయన వచ్చిన తర్వాత రాష్ట్ర కాంగ్రెస్ లో కీలక సమావేశాలు జరిగే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి, సీనియర్ నాయకులు సమావేశమై ఇటీవల పార్టీ నేతలు వ్యవహరిస్తున్న తీరుపై చర్చించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీలో క్రమశిక్షణను కాపాడేందుకు ఇకపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి, బహిరంగ విమర్శలకు ఎలా అడ్డుకట్ట వెయ్యాలి అనే అంశాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కొండా సురేఖ విషయంలో ఇది మొదటి వివాదం కాదన్నది పార్టీ అంతర్గత వర్గాల వాదన. గతంలో కూడా మంత్రి చేసిన కొన్ని వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర వివాదాస్పదమయ్యాయని, ఇప్పుడు ఆమె కుమార్తె నేరుగా ముఖ్యమంత్రిని, మరోవైపు పరకాల సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రేవూరి ప్రకాష్ రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కొత్త రాజకీయ చర్చకు దారితీశాయి. దీంతో ఈసారి పార్టీ అధిష్టానం ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.